అందరికీ నమస్కారం. ఈరోజు క్విజ్ సాధారణం కాదు. భారతదేశంలోని పవిత్ర నదులపై లోతైన పురాణ జ్ఞానం ఉన్నవారే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. గంగా అవతరణ రహస్యాల నుంచి సరస్వతి అంతర్ధానం వరకు మీరు నిజమైన భక్తులైతే 20కి 20 స్కోర్ చేస్తారు. లేనిచో ఈ క్విజ్ చూసి మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గంగా అవతరణకు ముందు గంగా ఏ లోకంలో ప్రవహించేది? పాతాళం, స్వర్గం, భూమి, బ్రహ్మలోకం. బ్రహ్మలోకం. గంగ మొదట బ్రహ్మలోకంలో ఉంది. భగీరథుడు గంగను భూమికి తీసుకురావటానికి ఎవరిని ప్రార్థించాడు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు. బ్రహ్మ. బ్రహ్మ అనుమతితో గంగ భూమికి వచ్చింది. శివుడు గంగను జటాజుటంలో ధరించకపోతే ఏమి జరిగేది? గంగ ఆగేది, భూమి నాశనం అయ్యేది, గంగ ఎండిపోయేది, వరదలు తగ్గేవి. భూమి నాశనం అయ్యేది. గంగా ప్రవాహం భూమిని దెబ్బతీసేది. యమునా నది ఏ పురాణంలో ముఖ్యంగా ప్రస్తావించబడింది? శివపురాణం, భాగవత పురాణం, వామన పురాణం, స్కంద పురాణం. భాగవత పురాణం. కృష్ణుడి లీలలు ఇందులో ఉన్నాయి. యమునా నదిని మరో పేరుగా ఏమని పిలుస్తారు? కలింది, మందాకిని, విపాష, శతద్రు. కలింది. కలింద పర్వతం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి యమునా నదిని కలింది అంటారు. సరస్వతీ నది అంతర్ధానం కావటానికి ప్రధాన కారణముగా ఏ పురాణం చెబుతుంది? విష్ణు పురాణం, వామన పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణం. వామన పురాణం. శాపం వల్ల అదృశ్యమైనది అని చెబుతుంది ఈ పురాణం. త్రివేణి సంగమములో కనిపించని నది ఏది? గంగా, యమున, సరస్వతి, నర్మదా. సరస్వతి. ఇది భూగర్భములో ప్రవహిస్తుందని నమ్మకం. గోదావరి నదిని గౌతమి గంగాగా ఎందుకు పిలుస్తారు? గౌతముడి ఆశీర్వాదం, గౌతమ మహర్షి తపస్సు, గౌతముని శాపం, గౌతముని యజ్ఞం. గౌతమ మహర్షి తపస్సు. గౌతముడు గంగను పిలిచాడని కథ ఉంది. నర్మదా నదిని దర్శించటం గంగా స్నానానికి సమానమని ఏ గ్రంథం చెబుతుంది? రామాయణం, మహాభారతం, స్కంద పురాణం, వేదాలు. స్కంద పురాణం. నర్మదా దర్శనం చాలా పవిత్రం. నర్మదా నది ఏ దిశలో ప్రవహించడం ప్రత్యేకం? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. పడమర. చాలా నదులు తూర్పుకు ప్రవహిస్తాయి, కానీ నర్మదా నది పడమరకు ప్రవహిస్తుంది. సింధు నది పేరు నుంచి ఏ దేశానికి పేరు వచ్చింది? చైనా, ఇండియా, నేపాల్, శ్రీలంక. ఇండియా. ఇండియా పేరు సింధు నుంచి వచ్చింది. సప్త సింధులో ప్రధానంగా పేర్కొన్న ప్రాంతం ఏది? గంగా తీరాలు, సింధు ప్రాంతం, గోదావరి ప్రాంతం, కృష్ణా ప్రాంతం.
సింధు ప్రాంతం. వేదాలలో ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఏ పేరుతో ప్రసిద్ధి? యార్లుంగ్ స్తాంగో, గంగా, సింధు, కలింది. యార్లుంగ్ స్తాంగో టిబెట్లో ఇలా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రవహించే రాష్ట్రం ఏది? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్. అరుణాచల్ ప్రదేశ్. అక్కడ నుంచి అస్సాంలో ప్రవహిస్తుంది. గంగకు మరో పవిత్ర పేరు ఏమిటి? విపాష, మందాకిని, సరయు, శతద్రు. మందాకిని. దేవలోకంలో ఈ పేరు ఉంది. సరస్వతి నది ఏ వేదంలో ఎక్కువగా ప్రస్తావించబడింది? యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వవేదం. ఋగ్వేదం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన నది. గోదావరి నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. మహారాష్ట్ర. నాసిక్ సమీపంలో ప్రారంభమవుతుంది. నర్మదా నది పుట్టుకకు సంబంధించిన పర్వతం ఏది? హిమాలయాలు, వింధ్యా పర్వతాలు, సత్పురా పర్వతాలు, ఆరావళి పర్వతాలు. సత్పురా పర్వతాలు. అమర్కంటక్ వద్ద పుట్టింది. యమునా నది ప్రారంభమయ్యే ప్రదేశం ఏది? గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. యమునోత్రి. హిమాలయాల్లో ప్రారంభమవుతుంది. గంగా నది ప్రారంభమయ్యే గ్లేషియర్ పేరు ఏమిటి? సియాచిన్, గంగోత్రి గ్లేషియర్, యమునోత్రి, జోజిలా. గంగోత్రి గ్లేషియర్. గంగా మూలం అక్కడే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్విజ్ నిజంగా కష్టంగా అనిపించిందా? మీరు ఎంత స్కోర్ సాధించారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి డివోషనల్ క్విజెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.